ఫ్రెండ్స్ మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా? ఏప్రిల్ 1 తర్వాత బంగారంపై లోన్ తీసుకోవడం కుదరదా? కొత్త రూల్స్ షాకిస్తున్నాయన్నమాట. అవేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మధ్య తరగతి కుటుంబాల నుండి చిన్న వ్యాపారుల వరకు అత్యవసర డబ్బు అవసరం వచ్చినప్పుడు మొదట ఆశ్రయించేది గోల్డ్ లోన్. అంటే నగదు రుణం మాత్రమే మాట. అయితే అలా లోన్ తీసుకునేటప్పుడు ఈ మొత్తం నా బ్యాంక్ ఖాతాలోకి వస్తే ఆదాయ పన్ను శాఖ వారు ప్రశ్నిస్తారా? లేదా దీనికి పన్ను కట్టాలా అనే భయం చాలా మందిలో ఉంటుంది. గోల్డ్ లోన్ మరియు ఆదాయ పన్నుకు సంబంధించి సామాన్యులు తెలుసుకోవాల్సిన స్పష్టమైన వివరాలు ఇక్కడున్నాయి. గోల్డ్ లోన్ అదేవిధంగా ఆదాయం కాదు. ఎలా అంటే ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్ పొందడం సులభం. వడ్డీ రేటు కూడా తక్కువ. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు తీసుకునే గోల్డ్ లోన్ మొత్తం ఆదాయంగా పరిగణించబడదు. సాధారణంగా ఒక వ్యక్తి జీతం ద్వారా, వ్యాపారం ద్వారా లేదా ఆస్తుల అమ్మకం ద్వారా పొందే డబ్బుపైనే పన్ను విధిస్తారు. గోల్డ్ లోన్ అనేది మీ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తాత్కాలికంగా పొందే అప్పు మాత్రమే. ఇది మీ చేతికి వచ్చినప్పుడు అది కేవలం ఒక బాధ్యత మాత్రమే తప్ప ఆదాయం కాదు. కాబట్టి గోల్డ్ లోన్ మొత్తంపై మీరు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయ పన్ను శాఖ కూడా దీనిని మీ వార్షిక ఆదాయంలో కలిపి లెక్కించదన్నమాట. లోన్‌పై మీరు చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుందా అంటే, అది మీరు ఆ డబ్బుని దేనికి ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సపోజ్ వ్యక్తిగత అవసరాల మీద మీరు తీసుకున్న గోల్డ్ లోను ఇంటి శుభకార్యాలకు, వైద్య ఖర్చులకు లేదా పిల్లల చదువులకు ఉపయోగిస్తే మీరు చెల్లించే వడ్డీపై ఎటువంటి పన్ను మినహాయింపు లభించదు. అదేవిధంగా వ్యాపార అవసరాలు చూసుకుంటే, అదే లోన్ డబ్బును మీరు వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుబడిగా పెడితే మీరు చెల్లించే వడ్డీని వ్యాపార ఖర్చుగా చూపవచ్చు. దీనివల్ల మీరు లాభం నుండి మొత్తం దీనివల్ల మీ లాభం నుండి వడ్డీ మొత్తాన్ని తగ్గించి, మిగిలిన లాభంపై మాత్రమే పన్ను చెల్లించి సరిపోతుందన్నమాట. మీరు తాకట్టు పెట్టి బంగారం మీద ఆదాయ పరిమితికి లోబడి కొనుగోలు చేసినదై ఉండాలి. అదేవిధంగా ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం 5,00,000 అని చూపిస్తూ, అకస్మాత్తుగా 1,00,00,000 విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే, ఆ బంగారం మీకు ఎలా వచ్చిందని ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించే అవకాశం ఉంటుంది మరి. కాబట్టి సరైన ఆదాయ మార్గాల ద్వారా కొన్న నగలను తాకట్టు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చాలామంది చెబుతా ఉన్నారు. దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా క్షుణ్ణంగా వింటే మాత్రం 100% మీకు అర్థమవుతుంది. ఎటువంటి చిక్కుల్లో పడరు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.